నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. యూరియా కొరతతో రాజకీయ పార్టీల మధ్య రగడ. సైదాపూర్లో పోటాపోటీగా కాంగ్రెస్ బీజేపీ నిరసన ఆందోళనలు, దిష్టిబొమ్మలు దహనం. ముత్తంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయంలో చెరుకు రైతుల ఐక్యవేదిక డిమాండ్. కొండగట్టులో భక్తుల రద్దీ. మంగళవారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు. కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటళ్లలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ కంపౌండర్ పెద్ది దక్షిణమూర్తి అరెస్ట్. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యువతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు. ఆసుపత్రిపై చర్యలకు సిఫారసు చేసిన సిపి గౌసలాం. కొరుట్లలో ఘనంగా గణనాథుడి నిమజ్జన విజయోత్సవ వేడుకలు. సహకరించిన ప్రతి శాఖకు కృతజ్ఞతలు తెలిపిన కొరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పొన్నం మాతృమూర్తి సతీమణితో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంతా మంచి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ 7 కొండల స్వామిని వేడుకున్నట్టు తెలిపారు. స్వామి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి భక్తుడిగా అందరూ బాగుండాలని ప్రార్థించాలని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో, పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం నింపిన మహానీయుడని అధికారులు కొనియాడారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి అన్నారు. పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమిల సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విన్ తనాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపారని, ప్రజా అవసరాల కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. తెలంగాణ భాష సాహితీ సేవకు అంకితమయ్యారని, అణచివేత, అన్యాయాలపై ధిక్కర స్వరం వినిపించారని అన్నారు. కాళోజీ మార్గాన్ని అనుసరించి ప్రజలకు సేవ చేయాలన్నారు. క్రైస్తవ మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో క్రిస్టియన్ మైనార్టీ సంఘాల ప్రతినిధులు ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వారు రాజకీయంగా, సామాజికంగా ప్రగతి సాధించాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. ప్రభుత్వ పథకాలను క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కులం సర్టిఫికేట్ జారీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. క్రిస్టియన్ సంఘాలు కమ్యూనిటీ హాళ్లు, చర్చిలు నిర్మించుకునేందుకు చేసుకుంటున్న దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. క్రిస్టియన్ శ్మశాన వాటికలు సంబంధించిన భూమి కేటాయింపులను వేగవంతం చేయాలని అన్నారు. విద్యా ఉపాధి రంగంలో క్రిస్టియన్లు రాణించాలని తెలిపారు. క్రిస్టియన్స్ అందరూ ఐక్యమత్యంతో మెలగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ పమిల సత్పతి మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలను అర్హులైన మైనార్టీల కుటుంబాలకు అందజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ, ఇన్ఛార్జ్ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పాస్టర్లు, క్రిస్టియన్ మైనార్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్లో సంచలనం సృష్టించిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కరీంనగర్ ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్న యువతిపై మద్యం మత్తులో కంపౌండర్ పెద్ది దక్షన్ మూర్తి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సిపి గౌశాలం సమక్షంలో అరెస్టైన నిందితుడిని మీడియా ముందు చూపించి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచా సమీపంలోని లక్ష్మీదేవిపేటకు చెందిన దక్షిణ్ మూర్తి గత కొంతకాలంగా కరీంనగర్లో పలు హాస్పిటల్లో పనిచేశాడని తెలిపారు. ప్రస్తుతం దీపిక హాస్పిటల్లో పనిచేస్తున్న దక్షిణ్ మూర్తి ఆదివారం మద్యం సేవించి ఆసుపత్రికి వచ్చి జ్వరంతో చికిత్స పొందుతున్న యువతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. అతనిపై 3వ టౌన్లో అత్యాచారం కేసు నమోదు చేశామని చెప్పారు. హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా అనే అంశంపై షోకేజ్ నోటీస్ ఇచ్చామని, చర్యలకు కలెక్టర్కు నివేదిక సమర్పించామని తెలిపారు. మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడిన దక్షిణమూర్తికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే విషయంపై పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నామని సిపి తెలిపారు. జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్, కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో లాగా ప్లేస్లో ఇట్లా జరిగితే, ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మిషన్ మీద, ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిషన్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్కి. దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ probably it will done with all the main hospital in charges and district officials, and it will be chaired by district collector madam. I have requested madam to conduct this meeting. దీంట్లో ఇంకా సెక్యూరిటీ ఎట్లా పెంచాలి and what steps to be taken to prevent this. And with this I want to emphasize on one more thing, accused behavior. Now you see accused itla enduku chesaru, criminal intent untayi, but addiction to bad habit valla itla jarigindi. Nenu personal ga interrogate chesanu, so I got to know that he is heavily addicted to alcohol. First heavy addiction to alcohol, second addiction to porn. Deen valla he developed this sexual lust, and alcohol valla he that deterrence ledu anta. So deen issue valla, and plus he was in that position that as a OT technician he does not have akkada immediate supervision. So and night time lo akkada ever ledu. He has knowledge of sedative injection also. Our knowledge valla and our situation valla itla crime cheyadam jarigindi, and mainly he is addicted to bad habits. దీంట్లో ముఖ్యంగా I want to through this media platform I want to convey one more thing. Pornographic general for adults watching is legal, కానీ child pornography is illegal. So child pornography related మనకి strict section ఉన్నాయి, section 67, 67A, B and section 15 of POCSO Act. మన ఒక సైబర్ పెట్రోల్ ఒక ఉంది. సైబర్ పెట్రోలింగ్ లో ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పోర్నోగ్రఫీ వాచ్ చేస్తే, ఎస్పెషల్లీ చైల్డ్ పోర్నోగ్రఫీ, వి డిటెక్ట్ సచ్ కేసెస్. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతులతో పాటు రాజకీయ పార్టీల మధ్య రగడ సృష్టిస్తోంది. యూరియా కొరతకు మీరంటే మీరే కారణమని కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ నిందించుకుంటూ ఆందోళనకు దిగాయి. సైదాపూర్లో నిరసన ఆందోళన దిగి పోటాపోటీగా దిష్టిబొమ్మలు దగ్ధం చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రావాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా రాకుండా అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని యూరియా కొరతకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీజేపీ శ్రేణులు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా నియామకమయ్యారు. జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి సుమారు 40 సంవత్సరాల నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తిప్పిరి తిరుపతిని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా నియమించినట్టు ఈరోజు పేపర్లో వార్త చూసి తన తమ్ముడైన తిప్పిరి గంగాధర్, మా అన్న తిరుపతి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండి త్వరగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. గతంలో మా కుటుంబం ఎన్నో కష్టాలు పడ్డామని, మా అమ్మ నాన్నకు 3 కొడుకులు, 1 బిడ్డ, మొత్తం మేము 4 సంతానం. అందులో పెద్దయిన తిప్పేరి తిరుపతి ఆయన క్షేమంగా ఉండి త్వరగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. మంగళవారం కావడంతో జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈవో శ్రీకాంతరావు స్వయంగా పర్యవేక్షణ చేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ స్వామివారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశారు. ఆయన సమక్షంలో భక్తులు సులభంగా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. సమీపంలోని బేతాల స్వామి ఆలయం వద్ద కూడా భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ అర్చకులు హరికృష్ణ మాట్లాడుతూ బేతాల స్వామి భూత ప్రేత పిశాచ నివారణకు పూజలు అందుకునే దేవుడని తెలిపారు. 15 రూపాయలు బేతాల స్వామి వెనుక వైపున ఉన్న ఆళ్లుబండ వద్ద భక్తులు తల వంచి కోరికలు కోరుతారని తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆళ్లుబండకు తల వంచితే రోగాలు తగ్గుతాయని విశ్వాసం ఉందని తెలిపారు. తను బేతాల స్వామి కొండాటి క్షేత్రపాలకుడు, భూత పేద పిశాచాలకు అధిపతి, భూతరాజు. మన ఆరోగ్యం బాగుండాలో మొక్కుకోవాలి. ఎలాంటి దుష్టశక్తి మనల్ని ఆవహించకుండా ఉండాలని మొక్కుకోవాలి. దేవుని ఆనుకుని ఉన్న బండని వల్లు బండ అంటారు. దాన్ని బట్టి ఇక చేతిలో ఆనిచ్చేసి మన తల ఆనిచ్చి మన లోపల ఒక 10-15 నిమిషాల ధ్యానం చేస్తే మన లోపల ఏమైనా ఉంటే అది బయటపడుతుందని నమ్మకం. దాన్ని బట్టి ఇక్కడ ఎన్ని నిద్రలు చేయడం అనేది ఇక్కడ తపస్సు ఉంటుంది. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అలా పట్టుకుంటే తెలుస్తుంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యూరియా కోసం సొసైటీల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ అక్కడ అని తేడా లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం ఆందోళన చెందుతున్నారు. హుజురాబాద్ మండలం చేల్పూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద వేకువజాము నుండే రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టారు. చేల్పూర్కు ఈరోజు యూరియా వస్తుందనే సమాచారంతో తెల్లవారుజామునే చీకట్లు మహిళలు పురుష రైతులు సొసైటీ వద్దకు చేరుకొని వేరువేరుగా క్యూలో చెప్పులు పెట్టి వేచి చూశారు. జమ్మికుంట మండలం కోరపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం ఉదయం నుండే రైతులు బారులు తీరారు. యూరియా వస్తుందన్న సమాచారంతో భారీ క్యూ కట్టారు. అన్నదాతలు పాస్బుక్ ఆధార్ కార్డు ఆధారంగా అధికారులు టోకెన్లు పంపించేశారు. శంకరపట్నం మండలంలో అదే సీన్ కనిపించింది. సీజన్లో యూరియా లేకుంటే పంటలు ఎర్రబడి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. సైదాపూర్ మండలంలో యూరియా కోసం రైతులు ఘర్షణ పడడంతో పోలీసులు బందోబస్తు మధ్య అక్కడ యూరియా పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మండలంలో గ్రామానికి 65 టోకెన్లు ఇచ్చి యూరియా కోసం ఓ గ్రామ రైతులు మరో గ్రామానికి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా సిరిపూర్లో రైతులు యూరియా కోసం సొసైటీ వద్ద చెప్పులు చీపులు ఖాళీ మద్యం బాటిళ్లను క్యూలో పెట్టి నిరసన తెలిపారు. పెద్దపల్లిలో రైతులు యూరియా కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. 3 రోజుల్లో రైతులకు కావాల్సినంత యూరియా సప్లై చేయకుంటే గ్రామాల వారీగా ఆందోళనలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హెచ్చరించారు. మేల్కోవాలి. మరి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తా ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన రైతు బిడ్డ, మరి ఆయనకు రైతు కష్టం ఏదో తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రైతుల విధంగా గోసపుచ్చుకోవడం దారుణమైన విషయం ఇది. మరి ఇప్పటికైనా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రైతులందరూ కూడా నిర్ణయిస్తా ఉన్నారు, మాకు యూరియా కావాలి. ఈ పంటలు యూరియా లేక ఎర్రబారిపోయినటువంటి పంటలు ఏ విధమైన పంట పండుతుందని చెప్పి ఇవాళ రైతులు నిలదీస్తా ఉంటే దీనికి నిమ్మకు నీరెత్తినటువంటి ప్రభుత్వం యంత్రాంగం దీన్ని తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ వ్యవసాయ శాఖ వారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా మేల్కొని రైతులకు అవసరమైనటువంటి పంటలు సకాలంలో అందిస్తేనే మరి రైతు పంట పండించే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా చేతులు ఎత్తేసిన ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పి రైతుకు అవసరమైనటువంటి యూరియా కానీ ఇతరత్ర మరి ఎరువులు కానీ అందించాలని చెప్పి మరి కోరటం జరుగుతా ఉంది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు ఏదైతే మోసం చేస్తా ఉన్నారో, రైతులు ఏ విధంగా నష్టపెడతా ఉన్నారో, రైతులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి సన్నవడ్ల బోనస్ అన్నారు, అట్లాగే మరి రైతు రుణమాఫీ అన్నారు, అది పూర్తి చేయలేదు. మరి సన్నవడ్ల బోనస్ లేదు, ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. అట్లాగే రైతులకు అవసరమైన యూరియా లేదు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లిలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగినప్పటికీ న్యాయ పోరాటానికి ఇరు వర్గాలు సిద్ధమయ్యాయి. వెంకట్రావుపల్లి శివార్లో తుర్క కాశీలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం చేసుకోవడానికి భూ పంపిణీ చేసింది. అందులో తుర్క కాశీలు వ్యవసాయం చేసుకోకుండా నిరుపయోగంగా ఉంచడంతో గత పుష్కర కాలంగా రైతులు ఐకేపీ సెంటర్గా వినియోగిస్తున్నారు. మళ్లీ ఐకేపీ సెంటర్ కోసం చదును చేస్తుండగా తుర్క కాశీలు అడ్డుకున్నారు. దీంతో రైతులకు తుర్క కాశీలకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు భారీగా మోహరించారు. అదే ప్రాంతంలో మరో 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో అక్కడ వ్యవసాయం చేసుకోవాలని తుర్క కాశీలకు అధికారులు సూచించారు.
ససెమేరా అంటూ ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసిన భూమే తమకు కావాలని ఆందోళనకు దిగారు. ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వర్గాలకు నచ్చజెప్పి సంబంధిత సర్వే నంబర్లలో హద్దులు నిర్ణయించడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా న్యాయ పోరాటం చేస్తామని ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వాడుకుంటున్నాం. అయితే ఈ మధ్యలో వాళ్ళు ఏంటంటే తుర్కాషా వాళ్ళు ఇది జాగా ల్యాండ్ మాది అని చెప్పి వాళ్ళు లొల్లి పెట్టడం, మేము లొల్లి పెట్టడం, ఇట్లా ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ గత 12 సంవత్సరాల నుంచి రైతులం అనేది ఐకేపీ సెంటర్ను వాడుకున్నాం, వడ్లు పోసినాం. అది చాలా మందికి తెలుసు. అయితే ఈ విషయంలో మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మాకు ఈ రైతుల పక్షాన మాకు ఒక 20 ఎకరాలు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి సార్ అని చెప్పి మేము ఒక 300 మంది రైతులతోని సిరిసిల్లకు 2 DCM తీసుకొని పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. సరే మీకు తక్షణమే నేను 2 రోజుల్లో చేస్తా అని చెప్పిండు. అయినా కాలేదు. మళ్ళీ వేయినాం, రెండోసారి వేయినాం. రైతులను కలెక్టర్ అనేది ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎంఆర్ఓ దగ్గరికి ఒక 4 సార్లు వేయినాం. ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే గత వారం రోజుల క్రితం సోమవారం రోజు వచ్చి మీకు ఏదైనా మీకు ల్యాండ్ అనేది ఎంక్వైరీ చేస్తా, వాళ్ళకి వేరే దిక్కు చూపిస్తా తుర్కాషా వాళ్ళకి అని చెప్పింది. కొరుట్ల మున్సిపల్ వారి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మున్సిపల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా ప్రశాంతంగా ముగిశాయి. నిమజ్జన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్డీఓ, డీఎస్పీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎంఈఓ, విద్యుత్ శాఖ, ఎస్సీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంపై ఈరోజు కొరుట్ల మున్సిపల్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కొరుట్ల ఎంఆర్ఓ కృష్ణ చైతన్య, ఎస్ఐ చిరంజీవి, ఉత్సవ కమిటీ సభ్యులు, కార్యాలయ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళిక ఈ రోజుతో పూర్తి అయినందున అట్టి వేడుకలు కూడా కేక్ కట్ చేసి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన ఆర్డీఓ గారికి, రెవెన్యూ శాఖ వారికి, పోలీస్ శాఖ వారికి, విద్యుత్ శాఖ వారికి, ఇరిగేషన్ శాఖ వారికి, వైద్య శాఖ సిబ్బందికి, ఉత్సవ కమిటీ సభ్యులకు, పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, పట్టణ పాత్రికేయులకు, కార్యాలయ సిబ్బందికి మరియు వినాయక మండప నిర్వాహకులకు నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఫస్ట్ నుంచి పీస్ కమిటీ మీటింగ్ నుంచి ప్రతి అంశంలో కూడా మనకి సలహాలు, సూచనలు చేస్తూ ఉత్సవ కమిటీలో మన జగన్ సార్ కానీ, రాయేశం సార్ కానీ, తర్వాత శ్రీనివాస్ సార్ కానీ వాళ్ళు చాలా ముందున్నారు. మనం సక్సెస్ చేయాలి సార్ ఈసారి ఖచ్చితంగా. మీరు ఎంతైతే ఉత్సాహంతో ఉన్నారో, కొత్తగా చిరు సక్సెస్ చేయాలని మీ ఆలోచనలు ఎలా ప్రస్ఫుటిస్తున్నాయో మేము కూడా మీ తోడు ఉంటామని చెప్పి వాళ్ళు మా అన్నిత్యం మా వెంబడి ఉన్నారు. రాయేశం గారు నిజంగా తను కాంట్రాక్టర్గా కాదు, ఉత్సవ కమిటీ 2 ఉన్నాడే తను. సో అన్నిట్లలో కూడా ఎక్కడ కూడా 1 రూపాయికి కూడా వెనుకపోలే. అన్ని విషయాలలో కూడా ఇది చెప్పినాగానే నేను చేస్తాను సార్, అది నేను ఆ రూపాయి నాకు తక్కువైనా పర్లేదు, నేను కంపల్సరీ చేస్తామని చెప్పి సుధాకర్ కానీ, రాయేశం గారు కానీ ఇద్దరు కూడా నిజంగా థ్యాంక్ యూ. ముఖ్యంగా గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, వివిధ అధికారులు, అందులో ముఖ్యంగా ఏంటంటే పట్టణ ప్రజలందరి పక్షాన మీకు, మీ అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ మొదటి నుంచి కూడా మేము చూస్తున్నాం మీరు ఎంత పట్టుదలతోటి మరి పనిచేస్తున్నారో మేము దగ్గర చూసాం. ఎంఆర్ గారి ఒకరోజు పొద్దున 7 గంటలకు బయలుదేరితే రాత్రి 11 అయిందండి వచ్చేసరికి. మరి అంతా కష్టపడి ఎందుకొరకంటే ఇది పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉత్సవాలను పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఒక పండగ చేసుకుంటామంటే అది సంతోషం కొరకు. ముత్తంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలంటూ చెరుకు రైతులు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయంలో చెరుకు రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు తుల రాజేందర్, తెలంగాణ జనసమితి రైతు సంఘ అధ్యక్షులు కొరుట్ల ఇన్ఛార్జ్ కత్తి మోహన్ రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారులు రైతు సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్తంపేటలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సెప్టెంబర్ 11 గురువారం రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు పిలుపునిచ్చారు.
రౌండ్ టేబుల్ సమావేశాన్ని సబండ వర్గాల ప్రజలు, రైతులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. 1978 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించిన ముత్యంపేట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రోజు 1200 టన్నుల చెరకు క్రషింగ్ చేసే లాభాలు గడిచిందన్నారు. 2002లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం చేసి 64 కోట్ల రుణాలు తీసుకుని ఫ్యాక్టరీ మూసివేశారని వారు అన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సభా సంఘం వేసినప్పటికీ రైతులకు న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వాధీనం చేసుకుని తెరిపిస్తామని హామీ ఇచ్చి చర్యలు చేపట్టలేదని వారు అన్నారు. 2023 సంవత్సరంలో హైదరాబాద్ నందు తులా గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపి ఇథనాల్ ఆధారంగా ఫ్యాక్టరీ నడిపినట్లయితే నష్టాలు పూరించవచ్చని సూచించారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మంత్రుల కమిటీ నియమించినప్పటికీ చర్యలు చేపట్టకపోవడాన్ని వారు తప్పుబట్టారు. దానివల్ల చెరుకు పండించిన రైతులు పూర్తిగా నష్టపోయారని, యువకులు ఉపాధి లేక విదేశాల బాట పడుతున్నారని, ముత్తంపే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తే అందరికీ ఉపాధి లభించే అవకాశం ఉందని, కాబట్టి ప్రభుత్వ ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని చెరుకు రైతుల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు రైతు సంఘం డైరెక్టర్ నవ్యనంది లింబారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జాజాల జగన్ రావు, అడ్వకేట్ బార్ అసోసియేషన్ కార్యదర్శి పసునేరి శ్రీనివాస్, బీఆర్ఎస్ రైతు నాయకులు గురిజల రాజారెడ్డి, జలరాజం తదితరులు పాల్గొన్నారు. మెట్పల్లి ప్రాంతంలో ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ మూతబడి దాదాపు 2 దశాబ్దాలుగా వస్తుంది. అయితే ఇది పాత ప్రభుత్వాల్లో నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2001లో ఇది ప్రైవేట్ పరం చేయడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఘనమైన చరిత్ర ఉంది. మన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ 1979లో స్టార్ట్ అయినప్పుడు ఇది లాభాల బాటలో ప్రభుత్వ యాజమాన్యంతో నడిచింది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గోకరాజు రంగరాజు ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వం కలిసి చేసినటువంటి దాంట్లో వాళ్ళు 64 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న తర్వాత దీన్ని నాణ్యతను దెబ్బతీసి ఇక్కడ రైతులకు అన్యాయం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి యూరియా అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా చైర్మన్ ఆంజనేయులు గౌడ్ ఆరోపించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూరియా కొరత పాపం బీజేపీదేనని విమర్శించారు. రైతుల ఇబ్బందులకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్రతో బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న కుట్రలో భాగంగా రైతన్నలతో నాయకులే ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 2022లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్థాయిలో ఎరువుల ఉత్పత్తి దేశంలోనే చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ 2025లో ఎందుకు యూరియా కొరతను సృష్టించారో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం ఇవ్వాలన్నారు. రామగుండంలో ఎరువుల ఉత్పత్తి చేసినట్లయితే తెలంగాణకి కావాల్సిన యూరియా మొత్తం ఉత్పత్తి ఇక్కడే జరిగేది. కానీ కుట్రలో భాగంగా ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకత రావాలనే ఒకే ఒక కారణంతో తెలంగాణలో యూరియా కొరత బీజేపీ నాయకులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నలు రోడ్డెక్కి రైతు సంక్షోభానికి నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని తిట్టిపోస్తున్నారంటే కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి గమనించండి రైతన్నలారా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సరఫరా చేయాల్సినటువంటి ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ 2 కుట్ర పన్ని రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో వైఫల్యం అని చెప్పడానికి బీజేపీ, బీఆర్ఎస్ కి రెండింటికి సిగ్గుందా అని మేము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల యూరియా కేటాయిస్తామని చెప్పారు. అదే మళ్ళీ మాట మార్చి మేము 8,30,000 టన్నులు మేము పంపిస్తున్నామని చెప్పారు. ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చినటువంటి యూరియా బస్తాలు ఎన్ని అనంటే 5.32 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా రావాల్సింది 3,50,000 టన్నుల యూరియా రావాలి. రామడుగు మండలం దేశరాజుపల్లిలో ప్రశాంత్ భవన్ ఎన్జీఓ నిర్వహిస్తున్న చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ని కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విన్ తనాజీ వాకడే సందర్శించారు.
ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలతో మాట్లాడి వారికి ఎన్జిఓ కల్పించిన సౌకర్యాలు, అందిస్తున్న ఆహారం, విద్య, ఆరోగ్యం వంటి కనీస సేవలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల భద్రతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఇక్కడ ఉంటున్న అర్హులైన పిల్లలకు పింఛన్ మంజూరు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. సిపిఐ నిర్వహణలో అన్ని నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశించారు. పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి, డీసీపీఓ పర్వీన్, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సజిత, మానసిక నిపుణులు పృథ్వీ, డాక్టర్ రమేష్, పీఓ ఐసీ శాంత, ఎన్జిఓ ప్రతినిధి రమాదేవి, సిపిఐ ఇన్ఛార్జ్ పాల సంజీవని పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, పల్లె దవాఖానాను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని లబ్ధిదారులతో పాటు సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్యశ్రీ హర్ష అన్నారు. ధర్మారం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. పతిపాక గ్రామంలోని పల్లె దవాఖానా, అంగన్వాడీ సెంటర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మల్లాపూర్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్, బంజేరుపల్లిలోని ప్రాథమిక పాఠశాల, లంబాడి తాండాలోని ప్రాథమిక పాఠశాల, ధర్మారం గెస్ట్ హౌస్, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన పనులను కలెక్టర్ పరిశీలించారు. పత్తిపాక ఉన్నత పాఠశాలలో ర్యాంపు, అంతర్గత రోడ్డు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. మల్లాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నందు వంటగది సెక్షన్, డార్మెంటరీ మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. లంబాడి తాండా బి ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి కలెక్టర్ నిధులు మంజూరు చేశారు. ధర్మారం మండలంలో ఉన్న పంచాయతీరాజ్ అతిథి గృహం మరమ్మతు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం పరిశీలించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, మండలంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయాలని, లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, నిరుపేదలకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 ముందస్తు రుణం అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధర్మారం మండలంలో 1,56,00,000 ఎంతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం పనులను పరిశీలించి పనులు 40 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. జీఎస్టీ రేట్లు సంవరింపుపై కరీంనగర్లో బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మోదీ చిత్రపటానికి కమలనాథులు పాలాభిషేకం చేశారు. జీఎస్టీ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా సంవరించడంపై బీజేపీ కార్యకర్తలు కరీంనగర్లో సంబరాలు నిర్వహించారు. మోదీ ప్రభుత్వం 2 స్లాబ్ల విధానం అమలు చేస్తూ జీఎస్టీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో కరీంనగర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ శ్రేణులు పాల్గొని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు. సునీల్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని స్లాబ్ పేరుతో సరళీకృతం చేసి 4 స్లాబ్లు ఉన్న విధానంను 2 స్లాబ్ల విధానం తెచ్చి 28% ఉన్న జీఎస్టీని 18%కు, 12% ఉన్న దాన్ని 5%కు తీసుకొచ్చి సామాన్య ప్రజలకు ఊరట కలిగించారన్నారు. రాబోయే రోజుల్లో వీటి ఫలితాలను ప్రజలు చాలా గొప్పగా అందుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. విప్లవాత్మకమైన నిర్ణయంతో 2 స్లాబ్ల విధానం ఈ నెల 22 నుండి అమలవుతుందని తెలిపారు. సామాన్య ప్రజలు నిత్య జీవితంలో వినియోగించే ప్రతి వస్తువుపై జీఎస్టీని తగ్గించి ఊరటను కలిగించడం చాలా గొప్ప విషయమన్నారు. గతేడాది సుమారు 7,000 నర్సింగ్ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 2,322 పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. మంగళవారం మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు జర్మన్, జపానీస్ భాషలు నేర్పించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, నర్సులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ముందుకెళ్తుందని చెప్పారు. దేశ విదేశాల్లో నర్సులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. మన నర్సుల్లో మంచి స్కిల్ ఉంది, కానీ జర్మన్, జపాన్ భాషలు రాకపోవడం వల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. అందువల్ల జర్మన్, జపాన్ వంటి విదేశీ భాషలు నేర్పించి వారికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈరోజు ఇప్లు యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. నర్సింగ్ స్టూడెంట్స్కు వర్చువల్గా నేరుగా 2 ఏళ్ల పాటు విదేశీ భాషలో ఇప్లులో ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు అందజేస్తారని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు పొందే వారికి ఈ ట్రైనింగ్ తోడ్పడుతుందని చెప్పారు. మన నర్సులు విదేశాల్లో మంచి ప్యాకేజీలో ఉద్యోగాలు చేస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుంటాయని చెప్పారు. నర్సింగ్ కోర్సు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి పెరిగిందని, హాస్పిటల్, హోమ్ కేర్ నర్సింగ్కు పెరిగిన డిమాండ్తో నర్సులకు అవకాశాలు కూడా పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామని, మరో 2 కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. గతంలో నిర్వహించిన మెయిన్ పరీక్షను రద్దు చేసిన న్యాయస్థానం మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. రివాల్యుయేషన్ చేయాలని ఆదేశించిన న్యాయస్థానం వాటి ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని సూచించింది. ఒకవేళ రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. 8 నెలల్లోపు పరీక్షలు జరపాలని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వులు అందుకునే దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇలా అభ్యర్థులు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ విజయవంతంగా కొనసాగుతుంది. పార్లమెంట్ నూతన భవనంలోని F101 వసుధాలో ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మరో అరగంటలో ముగియనుంది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. పార్లమెంట్ నూతన భవనంలోని F101 వసుధాలో ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మరో అరగంటలో ముగియనుంది. అధికార విపక్ష కూటమికి చెందిన ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 96% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల 45 నిమిషాల వరకు ఫలితం వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవాలని కోరుకుంటున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్లోని జూబ్లీస్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతిలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు. మేమంతా అంతర్గతంగా చర్చించుకున్నాం. తెలంగాణలో ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యంతో అడుగు వేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. అయితే ఇవాళ జరుగుతున్న ఉపరాష్ట్రపతి పోలింగుకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్న నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇంట్రెస్టింగ్గా మారాయి. సాధించుకున్న భౌగోళిక తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధించే వరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించరని చెప్పారు. అన్ని వర్గాలకు అవకాశం, స్వేచ్ఛ, సంపద వచ్చేలా తెలంగాణ జాగృతి కృషి చేస్తామన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం, సామాజిక తెలంగాణ కోసం లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తామని, మేధావులు, కవులు, రచయితల అభిప్రాయాలు తీసుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ హయాంలో చేయకుండా మిగిలిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే సామాజిక తెలంగాణ కోసం కృషి చేసేవారని తాను నమ్ముతున్నానన్నారు. దురదృష్టవశాత్తు ఆ అవకాశం కేసీఆర్కు రాలేదు. సామాజిక తెలంగాణ ఎజెండాను తెలంగాణ జాగృతి తీసుకుంటుందన్నారు. ఇవాళ కవికి మరణం ఉండదని, కవి మరణిస్తే ధృవ తారగా అనంతకాలంగా వెలుగొందుతారన్నారు. గోదావరి ఫేజ్ 2, 3 పనులలో అంచనాలు పెంచడం ద్వారా మేఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కవిత విమర్శించారు. ఇది రేవంత్ రెడ్డి ఇంటి సొమ్ము కాదని రాష్ట్ర ప్రజల సొమ్ము అన్నారు. అంచనాలు ఎందుకు పెరిగాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ యువతకి న్యాయం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఇష్యూలో నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై రకరకాలుగా ఊహాగానాలు పెరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన తన మాట తీరు అదిరిపోయే డైలాగులతో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ను వీడి పక్క చూపులు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మల్లారెడ్డి తిరుమల టూర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన పుట్టినరోజు నేపథ్యంలో ఇవాళ మల్లారెడ్డి తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా తిరుపతిలో కూటమి నేతలు మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టడం రాజకీయ చర్చకు దారితీసింది. తిరుపతిలో మల్లారెడ్డికి స్వాగతం పలుకుతూ కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఫోటోలు సైతం ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మల్లారెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి టీడీపీ పగ్గాలు చేపట్టడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీని సీఎం చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీకి లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. గతంలో ఏపీలో భూములు విక్రయించి తెలంగాణలో కొనుగోలు చేస్తే చంద్రబాబు వచ్చాక అంత రివర్స్ అయిందన్నారు. తెలంగాణలో భూముల రేట్లు పడిపోయాయన్నారు. అయితే మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు పేరు చెప్తేనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిటపటలాడిపోతారని, అటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంద్రబాబును ప్రశంసించడం వెనుక గులాబీ పార్టీకి షాక్ తప్పదా అని చర్చ సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యూరియా కొరతతో రాజకీయ పార్టీల మధ్య రగడ. సైదాపూర్లో పోటాపోటీగా కాంగ్రెస్ బీజేపీ నిరసన ఆందోళనలు, దిష్టిబొమ్మలు దహనం. ముత్తంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయంలో చెరుకు రైతుల ఐక్యవేదిక డిమాండ్. కొండగట్టులో భక్తుల రద్దీ. మంగళవారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు. కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటళ్లలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ కంపౌండర్ పెద్ది దక్షిణమూర్తి అరెస్ట్. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యువతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు. ఆసుపత్రిపై చర్యలకు సిఫారసు చేసిన సిపి గౌసలాం. కొరుట్లలో ఘనంగా గణనాథుడి నిమజ్జన విజయోత్సవ వేడుకలు. సహకరించిన ప్రతి శాఖకు కృతజ్ఞతలు తెలిపిన కొరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.